సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద కుంగిన పిల్లర్లను పరిశీలించారు సీఎం మంత్రులు. ప్రాజెక్టు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇందుకు సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ప్రధానంగా కాంగ్రెస్ మోటో ఏమని తెలుస్తోంది? ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటి? ప్రాజెక్ట్ 19, 20, 21, 22 ఈ 4 పిల్లర్స్ కుంగిపోయాయి. కుంగిపోయిన డ్యామేజ్ అయినటువంటి ఏదైతే పిల్లర్స్ ఉన్నాయో, కుంగినటువంటి బ్యారేజ్ ఏదైతే ఉందో వీటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి పరిశీలన చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ డ్యామేజ్ కారణాలను, అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి అంశాలన్నింటినీ ఇప్పటికే విజిలెన్స్ అధికారులు తాత్కాలికమైనటువంటి రిపోర్టును ప్రభుత్వానికి అందించింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఇరిగేషన్ అధికారులు ముఖ్యమంత్రికి మంత్రుల బృందానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఎట్లా డ్యామేజ్ అయింది, ఎంత మేరకు డ్యామేజ్ అయింది, ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది అన్నటువంటి అంశాన్నంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. వాటన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తారు. దగ్గర ప్రస్తుతం ముఖ్యమంత్రి విజువల్స్ చూస్తూ ఉన్నాం. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రాజెక్టును పరిశీలిస్తున్న దృశ్యాలు, అధికారులతో మాట్లాడుతున్న దృశ్యాలు, అవి ఎలా కృంగింది, అక్కడ తాజా పరిణామాలను వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తూ ఉన్న దృశ్యాలను ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టు వద్ద కుంగిన పిల్లర్స్ ను పరిశీలించారు సీఎం మంత్రులు. ప్రాజెక్టు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, మేడిగడ్డ బ్యారేజ్ ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దీంతో పాటు ఎంఐఎంకి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా సీఎంకు అలాగే మిగతా మంత్రుల బృందానికి మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలను వివరిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా కూడా 7th బ్లాక్ సంబంధించి 3 పిల్లర్లు భారీగా కుంగిపోవడం జరిగింది. తద్వారా ఆ 3 పిల్లర్లతో అనుసంధానంగా ఉన్న మరొక 7 పిల్లర్ను కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి గల కారణాలు ఏంటనే దానిపైన కూడా లోతుగా విచారణ జరుపుతా ఉంది ప్రభుత్వం. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన ఆ రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి తెలంగాణ ప్రజలకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు గల కారణాలను తెలియజేయాలనే ప్రధాన ఎజెండాగా కూడా ప్రభుత్వం ఇప్పుడు పర్యటిస్తుందనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి కుంగుబాటుకు సంబంధించి ఎందుకు ఈ బ్యారేజ్ కుంగుబాటు జరిగింది, ఎందుకు ముందే అంచనాలు వేయలేకపోతారు, ఈ నిర్మాణానికి సంబంధించి పాల్గొన్న కంపెనీలు ఏంటి, ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేని దానిపైన కూడా ప్రధానంగా కూడా చర్చించిన పరిస్థితి కనబడతా ఉంది. సాయంత్రం పర్యటనిస్తున్న బృందానికి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. దీంతో పాటు విజిలెన్స్ రిపోర్ట్ ను కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది మంత్రులు. మొత్తానికి అయితే ఓవరాల్ గా నీటికి సంబంధించి అంశం ఎజెండాగా ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వం తరఫున, అటు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అటు నల్గొండ సభ ద్వారా 2 పార్టీలు కూడా నీటిని ఎజెండాగా చేసుకుని ఒక మాటలు యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎవరు వాదన వారు వినిపిస్తున్నారు. ఇటు ప్రభుత్వం ఒక సైడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగడం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు నీటిలో పోసినట్టు అయింది, ప్రభుత్వ ధనం వృధా అయిందని ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఎట్ ది సేమ్ టైం అటు బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్ మొదలైంది. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ మాత్రమే కాదు, అనేక బ్యారేజ్ ఉన్నాయి, అనేక పంప్ హౌజులు ఉన్నాయి, 1000 కిలోమీటర్లకు సంబంధించిన పైప్ లైన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రాజెక్ట్ లో ఒక భాగం. కేవలం మేడిగడ్డ కుంగినంత మాత్రమే కాళేశ్వరం మొత్తం కూడా కుంగినట్టుగా నష్టం జరిగినట్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. ఇది సరైనది కాదని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నది. మొత్తానికి ఓవరాల్ గా కాళేశ్వరం ఈ రోజు విజిట్ అయిపోయిన తర్వాత రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ శాసనసభలో శాసన మండలిలో విజిలెన్స్ రిపోర్టు అలాగే ఇరిగేషన్ శాఖ పైన శ్వేతపత్రం విడుదల చేయబోతా ఉంది. దాదాపు 2 రోజుల పాటు దీనిపైన చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎజెండాగానే ఈ యొక్క
శ్వేతపత్రం విడుదల చేయడం, విజిలెన్స్ రిపోర్ట్ పెట్టడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ను ఇరుగాడలు పెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రయత్నాన్ని మొదలుపెట్టిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. రైట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిశీలన అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ బ్యారేజ్ కుంగుబాటుకు ప్రధానంగా కూడా ఇసుక కొట్టుకు వెళ్ళిన వాళ్ళని కొనిందనేది గతంలో వెళ్ళింది కానీ గత ప్రభుత్వం చెప్పినట్టుగా మొత్తం ప్రభుత్వం ఆరోపిస్తా ఉంది. అయితే ప్రాజెక్టులకు సంబంధించి ఇసుకను అలాగే బాంబు తాకిడిని కూడా తట్టుకునే విధంగానే ముందుగానే నిర్మిస్తారు. సేఫ్టీ మెజర్మెంట్ గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు దానికి డ్యామ్ సేఫ్టీకి ప్రత్యేకమైన రక్షణ లాంటిది నిర్మాణం చేస్తారు. కానీ ఎందుకు మేటిగడ్డ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోలేదు, తీసుకున్నా గానీ అవి ఎందుకు నాణ్యత లేదా ఏంటనే దాంతో కూడా పూర్తిస్థాయిలో టెక్నికల్ అంశాన్ని కూడా ఈ పర్యటనలో సీఎం అధికారులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే విజిట్ చేయడం ద్వారా కేవలం మంత్రులకు అలాగే ఎమ్మెల్యేలకు కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా కులంకషంగా చెప్పుకోవడానికి, ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ జరిగిన ఇంటర్నల్ మీటింగ్ లో కూడా కాళేశ్వరం అనే అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ చేయాలి, కాళేశ్వరం ద్వారా భారీ అవినీతి జరిగింది, ముఖ్యంగా నాణ్యత లోపం కట్టడం ద్వారానే ఈ విధంగా కుంగుబాటుకు గురైందనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి పీసీగా పార్టీ నేతలు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే అంశాన్ని డైరెక్ట్ గా చూపించడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకెళ్లడం కోసం ఈ తరహా పర్యటన తీసుకోవడం జరిగిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి అటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించినప్పటికీ వారిద్దరు కూడా రెండు పార్టీల నుంచి కూడా గైర్హాజరు కావడం జరిగింది. ప్రధానంగా కూడా తెలంగాణ ప్రజల్లో ఒక చర్చ దిశగా దీన్ని తీసుకెళ్లడం కోసం ఈ పర్యటన ఉపయోగపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఈ మేడిగడ్డకు సంబంధించి ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన వివరణతోటి అధికార పక్షం సంతృప్తి చెందినట్లుగా కనిపించట్లేదు తాజా పరిణామాలు చూస్తూ ఉంటే. ఖచ్చితంగా, ఎందుకంటే ఇద్దరు వాదన కూడా వేరువేరుగా ఉన్నాయి. ప్రధానంగా కూడా అవినీతి చేయడం వల్ల, నాసిరక పనుల వల్ల, కమిషన్లు తీసుకోవడం వల్ల మాత్రమే బ్యారేజ్ కుంగుబాటు కారణమైంది. నాణ్యత లోపాన్ని పాటించలేదు. గత ప్రభుత్వం కమిషన్లు తీసుకుంది, అందుకోసమే ఇలాంటి పరిస్థితులు వచ్చాయనేది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తా ఉంది. ఎట్ ది సేమ్ టైం దీని కౌంటర్ గా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. మేటిగడ్డ ఒక్కటే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో స్టేజ్లు, డ్యామ్లు సంబంధించి బ్యారేజ్లు ఉన్నాయి. కేవలం ఒక టెక్నికల్ అంశాన్ని ఎజెండాగా చేసుకుని జరిగిన నష్టాన్ని మొత్తం కాళేశ్వరం మొత్తానికి అభవించి మొత్తం దాదాపు 1,00,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందనే ఒక భూతత్వంలో పెట్టి చూపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే గత ప్రభుత్వాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గానీ ఒక ప్రభుత్వం గానీ విమర్శిస్తా ఉంది. ప్రజల్లో కేసీఆర్ ని విలంగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఈ తరహా ప్రయత్నం జరుగుతుందనేది బీఆర్ఎస్ చెప్తా ఉంది. అయితే ఈ రోజు అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ చేసే అవకాశం ఉంది. వివరాలు మొత్తం తెలుసుకున్న తర్వాత ఎట్ ది సేమ్ టైం నల్గొండ సభలో మాజీ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఇద్దరు ఒకే అంశాన్ని బేస్ చేసుకుని మాట్లాడబోతున్నారు కాబట్టి ఏం మాట్లాడతారన్న ఒక సస్పెన్స్ అయితే అందరిలో నెలకొని ఉంది. ఒకరి కోసం ఒకరు స్పీచ్ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నిజానికి సాయంత్రమే నల్గొండ సభ బీఆర్ఎస్ ఉంటుందని భావించినప్పుడు కొంత డిలే అయింది. ఎట్ ది సేమ్ టైం 5 గంటలకే మేడిగడ్డ దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నప్పటికీ అది కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఒకరి సభ తర్వాత, ఒకరి ప్రజెంటేషన్ తర్వాత ఒకరు మాట్లాడనే ఒక ఎజెండాతో, వ్యూహంతో రెండు పార్టీలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోనూ విపక్షాలను ఆహ్వానించారు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకి, అప్పుడు ఆచరణలోకి రాకపోయినప్పటికీ ఈసారి సాధ్యమైనంత మంది, ఎక్కువ మంది సభ్యులను అక్కడికి తీసుకెళ్లి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఎట్లాంటి పరిణామాలను తీసుకురావాలన్న ఉద్దేశం కనిపిస్తుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా సభలో ఉన్న అన్ని పార్టీలను కూడా ప్రత్యేకంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఉద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా కూడా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తా ఉందనేది బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో వారు ఈ పర్యటనకు రామని ముందే చెప్పడం జరిగింది. ఎట్ ది సేమ్ టైమ్ అటు బీజేపీ కూడా అక్కడికి ఇప్పుడు వెళ్లి తేల్చేది ఉంది, సిబిఐ ఎంక్వైరీ వేయండి, వాళ్ళు టెక్నికల్ గా వాళ్ళు ఏం జరిగిందన్న విషయాలను తేల్స్తారు. ప్రజాప్రతినిధులుగా తాము అక్కడ పోయి టెక్నికల్ అంశాలు తెలియనప్పుడు అక్కడ పోయి ఏం చేస్తాము అన్న ఉపయోగం ఏంటనేది బీజేపీ లేవనెత్తడం జరిగింది. దీంతో ఈ రెండు పార్టీలు కూడా వివిధ కారణాలతో ఈ యొక్క పర్యటనకు రాలేదు. దాంతో ఇంకా మిగిలిన ఎంఐఎం సభ్యులతో కలుపుకొని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పర్యటనకు వెళ్ళింది. ప్రధానంగా కూడా ప్రజల చర్చ కోసం, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం మాత్రమే ఈ పర్యటనలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక అంశాలను ఆరోపణలో భాగంగా దాదాపు కాళేశ్వరం ఒక ఏటీఎం గా గత ప్రభుత్వం వాడుకుంది కాబట్టి ప్రస్తుతం ఆ అంశాన్ని ఎజెండా చేయడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక మేర తమకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ ఎజెండాగా చెప్పుకోవచ్చు. ఇది ఒక వ్యూహంలో భాగంగానే ఈ తరహా పర్యటన స్పష్టంగా కనిపిస్తోంది.
రైట్, థ్యాంక్ యూ రాకేష్.